జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం నందు వినియోగదారుల రక్షణ సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు ధర్నా శ్రీరామారావు అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పొదిలి తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి వినియోగదారుల హక్కులు, ఆహార భద్రతపై కీలక సూచనలు చేశారు. నాణ్యత లేని ఆహార పదార్థాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఆహార భద్రత అధికారిపై కొంతమంది సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. నెలకు కనీసం ఒకసారైనా తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, వినియోగదారుల రక్షణ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు కలర్ లేకుండా ఉంటే ఒక కలర్ డబ్బులు మిగులుతాయి కదా, ఎందుకు కలర్స్ అనేవి సమ్ పర్మిసబుల్ లిమిట్స్ వరకే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిట్ చేశారు. ఆ స్థాయికి మించి ఎక్కువ మోతాదులో కలర్ ఉంటే మాత్రం అది మన గట్ హెల్త్ని డ్యామేజ్ చేస్తుంది. మీకు తెలియకుండానే లోపల నుంచి పొడుస్తుంది మీ హెల్త్ని. బయట నుంచి పొడిచి చంపేది కంటికి కనిపిస్తుంది, లోపల నుంచి చంపుతుంది మిమ్మల్ని. సో కలర్ ఉన్న ప్రోడక్ట్స్ మీరు అసలు ముట్టుకోవాలి. నేను షాప్కి వెళ్తాను, తెలియని లెవెల్లో ఉంటుంది, మీ ఇంటి పక్కన కలిసి జరుగుతుంటుంది. మీ పేరు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతాం. ఎక్కడ రివీల్ చేయం. ఎందుకంటే అది మా ప్రొఫెషనలిజం. మేము చేయము, సీక్రెట్గా మేము ఎంక్వైరీ చేస్తాము. ఖచ్చితంగా